హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మ్మ్, నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న రెసిపీ కొబ్బరి అన్నం. ఇది నేను ఫస్ట్ టైం అంటే మీకైతే తెలిసి ఉండొచ్చు, మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉండవచ్చు. నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి. నేనైతే మా అత్తమ్మ గారి ఇంటికి వెళ్ళాము. అక్కడ సరదాగా మా అత్తమ్మ ఈరోజు కొబ్బరి అన్నం చేయనా అనగానే, కొబ్బరి అన్నమా అంటే నేను పాయసం పరమాన్నం అంటారు కదా, అదేమో అనుకొని పాయసం పాయసం ఎందుకు ఇప్పుడు వద్దులేండి అని చెప్పేసి అంటే, పాయసం కాదు అని చెప్పేసి అంటే, మరి పాయసం కాకపోతే ఇంకేముంటుంది అత్తమ్మ అని నేను నవ్వుకుంటా అంటే, లేదు కొబ్బరి అన్నం అంటే వేరే ఉంటుంది, నీకు ఇంతకుముందు చేసి పెట్టలేదా అంటే, లేదు చేసి పెట్టలేదు నాకు గుర్తులేదని చెప్పేసి అని, ఓ నీకు చేసి పెట్టలేదా అని చెప్పేసి అంటనే నేను చేస్తానని చెప్పేసి మా అత్తమ్మ అయితే కొబ్బరి అన్నం స్టార్ట్ చేసింది. ఈరోజు అది మీకు కూడా చూపిద్దాము, మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చెప్పేసి తప్పక ట్రై చేయండి. మా అత్తమ్మ అయితే వంటలు సూపర్ అదుర్సి చేస్తుంది, అంత బాగా చేస్తారు మా అత్తమ్మ గారు. సూపర్ టేస్టీగా చేస్తుంది. అందుకే నేను మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ కొబ్బరి అన్నం ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, ఒకసారి మీకు కూడా చూపిద్దాము, మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చెప్పేసి మీతో చూపిద్దామని చెప్పేసి వీడియో తీసి పెట్టేసుకున్నాను. కొబ్బరికాయలు మా అత్తమ్మగా వీటికి 3 కొబ్బరికాయలు అంటే 4 కేజెస్ రైస్ తీసుకున్నారు. 4 కేజెస్ రైస్కి దానికి 3 కొబ్బరికాయలు అంటే 3 కొబ్బరికాయలు తీసి పెట్టుకున్నారు. దాన్ని పగలగొట్టి కొబ్బరిని మంచిగా బయటికి లేత కొబ్బరి అది మంచిగా మా మామయ్య గారు మంచిగా లేత కొబ్బరిని బయటికి తీసేసి, ఆ టెంకలన్నీ తీసి సపరేట్ కొబ్బరి టెంకల్ని సపరేట్ చేసేసి మంచిగా క్లీన్ చేసి వాటినైతే తురుముతా ఉన్నారు. నేను కూడా తురుముతామని చెప్పేసి 3 కొబ్బరిలు చేతులు నొప్పి వస్తుంది కదా తురమడానికి అని చెప్పేసి నేను కూడా తురుముతానని చెప్పేసి నేను మా అత్తమ్మ ఇద్దరం తురిమిన 3 కొబ్బరికాయలని చూసిరా ఎంత పౌడర్ అన్న అట్లా అంత మంచిగా తురుము అన్నది మంచిగా వచ్చేసింది. లేత కొబ్బరి అయితే మంచిగా టేస్టీగా దాంట్లో పాలు ఉంటాయి కదా రైస్లోకి మంచిగా మిక్స్ అయ్యి మంచిగా టేస్ట్ అన్నది వస్తుందంట. నేనైతే ఫస్ట్ టైం అండి ఇది, ఒకసారి తినాలి టేస్ట్ చూడాలి ఎట్లా ఉంటుందో అని చెప్పేసి నేనైతే కొంచెం కొంచెం అంటారు కదా కుతూహలంగా ఉంటుంది, అట్లా కొంచెం ఆతృతగా ఉన్నాను. ఇదైతే టేస్ట్ చేయాలి ఎట్లయినా అని చెప్పేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందంట. నేనైతే తిన్నాక చెప్తాను, మీరు కూడా ఒకసారి ప్రాసెస్ని చూసి ఇంట్లో ట్రై చేయండి. అగో మేము తురవడం అయితే స్టార్ట్ చేయడం అయిపోతుంది, అది అయిపోవడానికి కూడా అయిపోతుంది. మాకైతే మొత్తం తురిమి ఒక ప్లేటు తురుము అది అయితే పౌడర్ అయితే వచ్చేసింది. ఇద్దరం కలిసి మా అత్తమ్మ కొద్దిసేపు నేను కొద్దిసేపు ఇద్దరం కలిసి తురిమాము. చూసిరా ప్లేట్లో ఎంత బాగా కనిపిస్తుందో, అది మంచిగా అట్లా కనిపిస్తూ ఉంది కదా, అదే మేము చేసింది. ఇట్లా మేము అత్తమ్మ అయితే ముందుగానే అది తురమకుండా అంతకుముందు స్పాట్లో అప్పటికప్పుడు అనుకున్నది. ఇంకా రైస్ కూడా 4 కేజెస్ రైస్ని అంటే మాకు రిలేటివ్స్ కూడా వచ్చేది ఉంది అని చెప్పేసి ఇంకా 4 కేజెస్ రైస్ తీసేసుకొని ఇంకా అవి మంచిగా క్లీన్ చేసి పెట్టేసి వాటికి తగ్గ ఎసరు కూడా ముందే ఆల్రెడీ పెట్టేసింది మా అత్తమ్మ గారు. అసలు మా అత్తమ్మ అయితే సూపర్ టేస్టీగా వంటలు చేస్తారు. ఇంకోటి ఫిష్ కర్రీ అయితే హైలైట్ చేస్తారు, దాన్ని కూడా మీతో షేర్ చేస్తాను నేను తప్పకుండా. ఒకసారి అయితే ఇది కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. ఇట్లానే ఫాలో అవ్వి నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. చూసిరు కదా ఇట్లా 3 కొబ్బరికాయలను తీసుకొని మంచిగా తురిమి మా అత్తమ్మ వాటిని దాంట్లోనే వేస్తారంట. చూడడానికి అది ఎట్లా ఉంటుంది అంటే బగారీ రైస్ ఉంటుంది కదా, బగారీ రైస్ లాగానే మంచిగా ఉంటుందంట. మీకు తగ్గట్టు ఎంత రైస్ తీసుకుంటారో అంత రైస్ తీసుకొని ఇది కొబ్బరి మామూలుగా 1 కేజీ అనుకో, ఒక కొబ్బరికాయ మీకు సరిపోతుంది. 1 కేజీ రైస్కి 1 కేజీ బియ్యానికి 1 కొబ్బరికాయ సరిపోతుంది. అట్లా ఎన్ని కేజీలకి అన్ని 1 కొబ్బరికాయలు వేసుకుంటే ఇంకా ఎక్కువ లేతగా ఉన్న కొబ్బరికాయ అయితే ఇంకా బెస్ట్ బాగుంటుందంట.
అయితే మా అత్తమ్మ అయితే ముందుగానే ఇంకా కొబ్బరి ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేసుకున్నారు. ఇంకా ఇది కూడా తురమడం అయిపోయింది. ఇంకా చూసిర్రు కదా, బియ్యం ఎప్పుడో కడిగి పెట్టేసి వాటిని నానబెట్టింది. నానబెడితేనే మెతుకు అన్నది మంచిగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది మనకి. మింగుతూ ఉంటుంటే కూడా జారిపోతుంది. దానికి కావాల్సినవి ఆ రైస్ కడిగి పెట్టిన దాంట్లోని చెక్క, లవంగాలు, యాలకులు అండ్ బిర్యానీ ఆకు, ఇంక ఇవన్నీ దాంట్లో కలిపేసుకొని పెట్టేసుకుంటారంట. అందుట్లోనే మళ్ళీ చూడండి మా అత్తమ్మ ఎసరు కూడా చేతితోటే చూసేసుకుంటుంది. ఆల్మోస్ట్ అంతకుముందే పెట్టేసింది ఎసరు నానతాయి అని చెప్పేసి. దాంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నారు మా అత్తమ్మ. దాంట్లోనే ఎందుకంటే మీరు ఫుడ్కి ఎంత టేస్ట్ ఉండాలో అంత తగ్గట్టే ఉప్పునే చూసుకోండి. ఎందుకంటే కర్రీస్లో కూడా వేసుకుంటారు కాబట్టి చూసి వాడుకోండి సాల్ట్ అన్నది. అండ్ కొబ్బరిని యాడ్ చేస్తున్నారు. చూడండి, కొబ్బరి యాడ్ చేయగానే ఇప్పుడు వాటర్ అన్నది తెల్లగా ఉన్నాయి కదా, అంటే వాటర్ కంటెంట్కి కలర్ ఏం లేదు కదా. ఇప్పుడు చూడండి, కొబ్బరి వేసి మా అత్తమ్మ తిప్పంగానే మంచిగా అది కొబ్బరిలో అన్నది మంచిగా పాలు లేత కొబ్బరి కదా, దాంట్లో పాలు అంటే తురమంగానే దాంట్లో వాటర్ కంటెంట్ బయటకు రిలీజ్ అయ్యి పాలు అన్నది కొబ్బరి పాలు అన్నది బయటకు వస్తాయి కదా. మొత్తం చూసిర్రా, 3 కొబ్బరికాయలు వేసారు మా అత్తమ్మ అయితే అందులోనే. తిప్పంగానే చూసిర్రా ఎంత తెల్లగా అయిపోయినాయి. కొబ్బరి పాలు అన్నవి కూడా అందులోనే మిక్స్ అయ్యి మంచిగా వాటర్ కలర్ చేంజ్ అయింది, మంచిగా వైట్ కలర్లోకి వచ్చాయి. చూడండి, ఇంకా కొబ్బరి అన్నది అట్లా మిక్స్ చేసేసుకొని మంచిగా నేనైతే ఇప్పుడు తిందామని తగ్గట్టు అసలు చూసేసి పెట్టుకుంటున్నారు. ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేశారు మా అత్తమ్మ. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే అది మాడుతుందా లేదా, ఒకవైపు ఉడుకుతుంది ఒకవైపు ఉడకదు. 4 kgs కదా, అందుకే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ గరిటెతోటి తిప్పుతూ ఉన్నారు. చూసిరా, అదైతే ఉడుకుతుంటే అయితే నాకైతే మస్తు మంచిగా స్మెల్ అట్లా వస్తుంది. బగారి అది డిఫరెంట్ స్మెల్ బాగుంది. నేనైతే అది ఎప్పుడైతుందా టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం, మీకైతే తెలిసి ఉండొచ్చు, నాకైతే తెలీదు. నేనైతే ఇదే ఫస్ట్ టైం మా అత్తమ్మ చెప్పంగానే ఇదే ఫస్ట్ టైం విన్నాను. కొబ్బరి అన్నం అంటే నేను ఫస్ట్ స్ట్రైక్ అయింది నాకైతే పాయసం అన్నము, కొంతమంది పరమాన్నం అంటారు, అదేమో అని నేను అనుకున్నాను. కానీ అది కాదు, వేరేది నేను చేస్తాను తిని చూడు ఒకసారి అని చెప్పేసి అంటే సరే చెయ్యండి అని చెప్పేసి వెంటనే అనగానే అప్పటికప్పుడు మా అత్తమ్మ ట్రై చేసి చేస్తూనే ఉన్నారు. ఇంకా మధ్య మధ్యలోని దానికి అంటే దాని ఫ్లేమ్ దానికి తగ్గట్టు చూసిరా మంచిగా ఉడకబెట్టేసింది, బుడగలు వస్తున్నాయి. ఇంకా దానికి తగ్గట్టు మీరు ఫైర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా ఉడికించుకుంటూ మంచిగా తిప్పుకుంటూ అంతా ఈక్వల్గా ఉడికించుకోండి. చూసిరా మంచిగా పొగలు వస్తున్నాయి, మంచిగా ఉడకబట్టేసాయి. అవి మంచిగా ఉడుకుతుంటే తినాలి. అసలు అది నాకైతే తిన్నదాకా ఆగేటట్లు లేదు, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చూసిరా మంచిగా యాలకులు కానీ అవి అంతా ఫ్లేమ్ మంచిగా కనిపిస్తుంది పైన. అన్నం మ్యాక్సిమం ఉడికిపోయినట్టే. ఎసరు కూడా సిమ్లో పెట్టేసుకొని మంచిగా చూసిరా. మధ్య మధ్యలో మా అత్తమ్మ ఎన్నిసార్లు చెక్ చేసిందో, ఎందుకంటే రైస్ ఎక్కువ మళ్ళీ మాడిపోతే. చూసిరా మంచిగా కొబ్బరి ఎంత బాగా పైన కనిపిస్తుందో, రైస్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ట్రై చేయండి, బాగుంది. ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.